నమస్కారం, నా పేరు బాలా. బీసీఎన్ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పోలవరంలో జగన్ చేసిన తప్పిదాలను కూటమి సర్కార్ సరిదిద్దుతోంది. చంద్రబాబు ఆధ్వర్యంలో 2027 డిసెంబర్ నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుందన్న మంత్రి నిమ్మల. ఒంగోలులో ఘనంగా ప్రకాశం జిల్లా 56వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. టంగుటూరి ప్రకాశం పంతులు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన మంత్రి డోలా. ఒక డిప్యూటీ మేయర్ పదవి కోసం ఇంత దౌర్జన్యమా? తిరుపతి ప్రశాంతత ప్రతిష్టను కూటమి ప్రభుత్వం మంటగలుపుతుందన్న మాజీ మంత్రి రోజా. అంగరంగ వైభవంగా దేవుని కడప వార్షిక బ్రహ్మోత్సవాలు. కనుల పండుగగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణోత్సవం. డబుల్ ఇంజిన్ సర్కార్ వల్లనే అమరావతి, పోలవరం, స్టీల్ ప్లాంట్, జలజీవన్ మిషన్ పొడిగింపు వంటి ప్రయోజనాలు రాష్ట్రానికి కలిగాయని మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. 2019కి ముందు పోలవరం ప్రాజెక్టులో ఎప్పుడూ లేని ఫేజ్ 1, ఫేజ్ 2లను తీసుకువచ్చి జగన్ తీవ్రమైన తప్పిదం చేశాడని ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టు చరిత్రలో 41.15 మీటర్లు, 45.72 మీటర్లు అంటూ 2 ఫేజులను కేంద్రానికి పంపి జగన్ చేసిన పాపం నేడు రాష్ట్రానికి శాపంగా మారిందని దుయ్యబట్టారు. చంద్రబాబు హయాంలో 18 నెలలు శ్రమించి పూర్తి చేసిన డయాఫ్రమ్ వాల్ ను ధ్వంసం చేసిన జగన్ చరిత్రహీనుడిగా మిగిలిపోతాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ విధ్వంసం నుండి మళ్లీ చంద్రబాబు ఆధ్వర్యంలో పోలవరం పునర్నిర్మాణం జరిగి 2027 డిసెంబర్కు పూర్తవుతుందని మంత్రి నిమ్మల తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నేటి బడ్జెట్లో ఆర్థిక అభివృద్ధిలో గాని సంక్షేమంలో గాని ప్రాధాన్యత ఇచ్చి చేసినటువంటి కేంద్ర ప్రభుత్వానికి ముందుగా హృదయపూర్వకమైన ధన్యవాదాలు ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నా. 2014లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన కంటే కూడా 2019, 2024 జగన్మోహన్ రెడ్డి పాలనలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎక్కువ నష్టం జరిగినటువంటి పరిస్థితి మనందరికీ తెలుసు. అటువంటి విధ్వంసకరమైనటువంటి పాలన నుంచి మళ్ళీ ఈరోజు ఈ ప్రజాప్రభుత్వ పాలనలో మళ్ళీ ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. రాజధాని లేనిటువంటి రాష్ట్రంగా ఉన్నటువంటి ఈ రాష్ట్ర రాజధాని అమరావతికి 15,000 కోట్ల రూపాయలు కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భవిష్యత్తులో ఒక కరువు రహిత రాష్ట్రంగా మార్చేటువంటి శక్తి కలిగినటువంటి పోలవరం ప్రాజెక్టుకి 12,157 కోట్లు మరి ఫస్ట్ ఫేజ్లో ఇచ్చేటువంటి విషయంలో కానీ, ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు అని మనం నినదించి తెచ్చుకున్నటువంటి విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అయిపోతున్నటువంటి స్థితిలో మళ్ళీ ఈ ఎన్డీఏ ప్రభుత్వ నాయకత్వంలో మళ్ళీ దానికి 11,500 కోట్ల రూపాయలు ఈవేళ కేంద్రం సాయం అందించి ఆ ప్రైవేటీకరణ నిలుపుతున్నటువంటి విషయంలో కానీ, మరి అన్నిటికీ మించి జలజీవన్ మిషన్కు సంబంధించి మరి 2028 వరకు కూడా దాని గడువు పెంచినటువంటి పరిస్థితి. ఎందుకంటే మొన్ననే మనం 70,000 కోట్ల రూపాయలు ఎస్టిమేషన్లు జలజీవన్ మిషన్లో కేంద్రానికి పంపించినటువంటి స్థితిలో మరి 28 వరకు కూడా దాని గడువు పెంచడంతో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భారతదేశంలోని పెద్ద ఎత్తున మనకి సహకారం అందించినటువంటి పరిస్థితి. ఇట్లా డబుల్ ఇంజిన్ సర్కార్ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది కాబట్టే చంద్రబాబు నాయుడు గారు లాంటి ఒక పరిపాలన దక్షత ఉన్నటువంటి ఒక బ్రాండ్ వేళ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టే, ఆయనకి తోడుగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కాబట్టి ఈరోజు మరి డబుల్ ఇంజిన్ సర్కారు ద్వారా ఇన్ని ప్రయోజనాలు. అందులో కూడా పర్టికులర్గా పోలవరం, మరి పోలవరం గురించి వైసీపీ నాయకులు మాట్లాడుతున్నటువంటి తీరు కానీ, వైసీపీ వారి అవినీతి మరి కరపత్రిక కథనాల గురించి కానీ చూస్తూ ఉంటే మనం చిన్నప్పుడు తరగతి గదుల్లో చెప్పినటువంటి కథ ఒకటి గుర్తుకొస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఒక పేద బ్రాహ్మణుడు మేకపిల్లని తీసుకెళ్తూ ఉంటే నలుగురు 4 చోట్ల ఏంటి పంతులు గారు మీరు కుక్క పిల్లని తీసుకెళ్తూ ఉన్నారని మొదటిసారి చెప్పి, మళ్ళీ కొంత దూరం పోయిన తర్వాత రెండో వ్యక్తి చెప్పి, మళ్ళీ కొంత దూరం పోయిన తర్వాత మూడో వ్యక్తి చెప్పి, మళ్ళీ కొంత దూరం పోయిన తర్వాత 4వ వ్యక్తి చెప్పడంతో నిజంగానే కుక్క పిల్లని తీసుకెళ్తున్నానేమో అని చెప్పి పాపం ఆ యొక్క పేద బ్రాహ్మణుడు ఆ మేకపిల్లని వదిలేసినట్లుగా మరి అంటే అటువంటి అబద్ధాన్ని కూడా 100 సార్లు చెప్తే అది నిజమైపోతుంది అనేటువంటి నమ్మకం ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఆ పోలవరం గురించి కూడా పదే అబద్ధాలు, అసత్యాలు, అంటే దొంగే దొంగ దొంగ అని అరిచినట్లుగా పోలవరం గురించి వీళ్ళు రోజు చేసేటువంటి అసత్యమైనటువంటి ప్రచారం. అందులో భాగంగానే పోలవరం ఎత్తు 41.15 మీటర్లకి మరి తగ్గించేస్తున్నారని ఈరోజు వీళ్ళు చెప్తూ ఉంటే చాలా ఆశ్చర్యం. ఎందుకంటే చరిత్ర చెప్తూ ఉంది, మనకున్నటువంటి డాక్యుమెంట్స్ ఎవిడెన్స్లు చెప్తూ ఉన్నాయి. 2019కి ముందు పోలవరం చరిత్రలో
41.15 మీటర్లని కానీ 45.72 మీటర్లు కానీ ఎక్కడైనా పోలవరం చరిత్రలో 2019కి ముందు ఎక్కడైనా ఉందా? ఫేజ్ 1 అని కానీ ఫేజ్ 2 అని కానీ పోలవరం చరిత్రలో 2019కి ముందు ఎక్కడైనా ఏ డాక్యుమెంటేషన్లు అయినా, ఏ లేఖలైనా, ఏ ప్రతిపాదనలైనా ఎక్కడైనా ఉందా? అంటే 2019కి ముందు ఫేజ్ 1 అని లేదు, ఫేజ్ 2 అని లేదు, 41 లేదు, 45 లేదు, ఓన్లీ పోలవరం. దాని నిమిత్తమే ఆ రోజు 2019 తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఆ రోజు చాలా క్లియర్గా 55,000 కోట్ల రూపాయలకి ఆ రోజు మనం పోలవరం ప్రాజెక్టుకి చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఆ రోజు ఆమోదించుకున్నటువంటి పరిస్థితి. తర్వాత ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత మరి నువ్వు ఆ ఫేజ్ 1 ఫేజ్ 2 నువ్వు పెట్టి ఆ యొక్క 41, 45 అని డిఫరెన్సెస్ మీరు తీసుకొచ్చి ఈరోజు మళ్ళీ పోలవరం గురించి మొసలి కన్నీరు కారుస్తూ ఉంటే నిజంగా ఇటువంటి వారి పట్ల ఎంత జాగ్రత్తగా ఉండాలో ఈవేళ ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. ఎటువంటి పరిస్థితులు ఉన్నా జిల్లాను అభివృద్ది చేయడమే లక్ష్యంగా పనిచేస్తానని మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. ప్రకాశం జిల్లా 56వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఒంగోలులోని ప్రకాశం భవనంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. తొలుత కలెక్టర్ తమీం అన్సారియా, ఎమ్మెల్యేలు దామచర్ల జనార్దన్, విజయ్ కుమార్, మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య, టూరిజం చైర్మన్ బాలాజీ అధికారులతో కలిసి ఆయన పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జిల్లాలో బాల్య వివాహాల నివారణతో పాటు శిశు మరణాలు తగ్గించనున్నట్లు తెలిపారు. నీటిపారుదల, పారిశ్రామిక రంగాల్లో అభివృద్ది చేసి జిల్లా నుంచి వలసలు తగ్గించడంపై దృష్టి సారించామని తెలియజేశారు. వెనుకబాటు కలిగిన 3 జిల్లాల నుంచి ఏర్పడిన మన ప్రకాశం జిల్లాలో 56 సంవత్సరాల్లో వెనుకబాటు పోవడానికి ప్రభుత్వాలన్నీ చాలా కృషి సరిపోయి, కానీ ఆశించినంత స్థాయిలో మనం పూర్తిగా సాధించుకోలేకపోయాం. ఇప్పుడు పెద్దలందరూ చెప్పారు, కలెక్టర్ గారు కూడా ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన ఆశయాలు కూడా తెలియజేశారు. ప్రకాశం ప్రగతికి సంబంధించి విజన్ డాక్యుమెంట్ లో కూడా మన కలెక్టర్ కాన్ఫరెన్స్ లో మన ప్రకాశం జిల్లాది కలెక్టర్ గారు ప్రజెంట్ చేసిన ఈ విజన్ డాక్యుమెంట్ కి 2వ అవార్డు కూడా రావడం కూడా జరిగింది. అంటే ఆలోచనలో ప్రణాళిక విజన్ 47 లో భాగంగా ముఖ్యమంత్రి గారు చెప్పేటువంటి 10 సూత్రాలకి టార్గెట్స్ విషయంలో మనం గోల్ ఫిక్స్ చేసుకొని ముందున్నాం. ఇందాక కలెక్టర్ ప్రసంగంలో చెప్పినట్టు బాల్య వివాహాలు ఇది నిరోధించడం మనందరి బాధ్యత. రెండోది చిన్న బిడ్డలు, తల్లు, మాతృ మరణోత్సవ మరణాలు అవి కూడా మన జిల్లాలో ఎక్కువగా ఉన్నాయి. వాటిని నివారించేందుకు కూడా మనందరూ సహకారం కావాలి. విద్యాపరంగా చూసుకుంటే మనం ఇంకా వెనుకబాటులోనే ఉన్నాం. ఇన్స్టిట్యూట్స్ విషయాల్లో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ఇక్కడ యూనివర్సిటీ ఆ రోజు ప్రకాశ్ యూనివర్సిటీగా పెట్టుకోవడం జరిగింది. తిరుపతి ప్రశాంతత, ప్రతిష్టను కూటమి ప్రభుత్వం మంటగలుపుతుందని మాజీ మంత్రి రోజా మండిపడ్డారు. మున్సిపల్ ఎన్నికల వేళ తిరుపతిలో అధికార టీడీపీ, జనసేనకు చెందిన నాయకులు, కార్యకర్తలు రెచ్చిపోయి వైసీపీ కార్పొరేటర్లపై మూకుమ్మడి దాడికి పాల్పడ్డాన్ని ఆమె తీవ్రంగా ఖండించారు. ఈ దాడులకు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. తిరుపతి పరువు, ప్రతిష్ట, ప్రశాంతతను మంటగలపడమే లక్ష్యంగా చంద్రబాబు పనిచేస్తున్నారంటూ ఆమె ధ్వజమెత్తారు. ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన రోజు నుంచి తిరుపతి పరువు ప్రతిష్ట ఎలా దిగజారుస్తున్నారో లడ్డూ విషయంలో చూసాం. మొన్న మనుషులు చనిపోయిన విషయం మనం చూసాం. ఈ రోజు డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో ఏ విధంగా మేయర్ మీద గాని, వచ్చిన కార్పొరేటర్ల మీద, అలాగే దళిత ఎంపీ మీద దాడులు చేయడం మనం కళ్ళారా చూస్తున్నాం. ఒకవైపు వైఎస్ఆర్సీపీ నాయకులు మాకు అవసరం లేదంటూనే చంద్రబాబు నాయుడు, లోకేష్, మరోవైపు తమ నాయకులతో ఏ విధంగా కార్పొరేట్ల మీద, బస్సు మీద, అలాగే మేయర్ మీద, ఎంపీ గారి మీద దాడి చేశారు, రాళ్లతో కొట్టారు, బూతులు తిట్టారు, కొంతమందిని కిడ్నాప్ చేసి తీసుకెళ్లడం మనం కళ్ళారా చూస్తున్నాం. ఇవన్నీ కూడా పోలీసులు చూస్తుండగానే వాళ్ళ ప్రేక్షక పాత్ర వహించినప్పుడే జరగటం అనేది ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఎంత ఘోరంగా ఫెయిల్యూర్ అయిందో మనకు అర్థమవుతుంది. అండ్ పవన్ కళ్యాణ్ గారు, మీ ఎమ్మెల్యే, జనసేన ఎమ్మెల్యే తిరుపతిలో ఎంత దిగజారిపోయి ఈ రోజు కార్పొరేటర్ని కిడ్నాప్ చేస్తున్నారో ఒకసారి గమనించండి. నిజంగా మీరు చెప్పుకున్నట్టు చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ మాకు 93% సీట్స్ వచ్చినాయి మన ఎమ్మెల్యే, ఎంపీ ఎలక్షన్ లో అన్నారు.
మీది ఈవీఎం గెలుపు అని అందరూ కూడా అనుకున్నారు. అదే నిజం అనేది ఇక్కడ మళ్ళీ ప్రూవ్ అయింది. ఎందుకంటే నిజంగా ప్రజల ఓట్లతో మీరు 93% సీట్లు సంపాదించుంటే ఈ రోజు ఒక డిప్యూటీ మేయర్ పోస్ట్ కి ఇంత రాద్ధాంతం చేసి ఈ విధంగా రౌడీజం గుండాయిజం చేసి కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఉందా అని నేను అడుగుతున్నా. మీకు దమ్ము ధైర్యం ఉంటే, ప్రజలు మీ పక్షాన ఉన్నారు, మీ ప్రభుత్వం సక్రమంగా పనిచేస్తుంది, ఇచ్చిన హామీలు నెరవేరుస్తుంది అని మీరు నమ్ముంటే ఈ కార్పొరేటర్లతో రాజీనామా చేయించి మీ గుర్తు మీద గెలిపించుకొని మీరు ఎన్నికలు జరిపించుంటే ప్రతి ఒక్కరు మిమ్మల్ని శభాషను ఉంటారు. కానీ ఇక్కడ జరిగే ఒక డిప్యూటీ మేయర్ ఎన్నికలకే ఈ విధంగా ఒక మహిళని చూడకుండా మేయర్ ని ఏ విధంగా హ్యూమిలేట్ చేస్తున్నారు, ఆమె మీద దాడి చేస్తున్నారు. అలాగే ఒక దళిత ఎంపీ గురుమూర్తి గారి మీద ఎలా బూతులతో తిట్టి దాడి చేస్తున్నారో టీవీలో అందరూ గమనిస్తున్నారు. మీరు ఫెయిల్యూర్ అయ్యారు. ఈ 7 నెలల కాలంలో ప్రజలు మిమ్మల్ని అసహించుకుంటున్నారన్న విషయం తెలిసి ఇలా దిగజారుడు రాజకీయాలు, రౌడీ రాజకీయాలు చేయాలనుకోవటం నిజం కాదని నేను అడుగుతున్నా. ఒకవైపు ఎలక్షన్ కమిషన్ మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, ఇలాంటి కూటమి ప్రభుత్వం చేసే ఈ దారుణాలకి ఫుల్ స్టాప్ పెట్టండి. ఎవరైతే ఈ రోజు దాడి చేశారు, బూతులు తిట్టారు, కిడ్నాప్ చేశారో ఆ తెలుగుదేశం జనసేన నాయకులందరూ కూడా టీవీల్లో కనిపిస్తున్నారు. వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వాలి. డిప్యూటీ మేయర్ ఎన్నికల్ని ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహించాలని ఈసీని డిమాండ్ చేస్తున్నాం. చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ కి తెలియజేసుకుంటున్నాం, మీకు ప్రజల పక్షాన నిలబడి ప్రజలకి మంచి చేశాము అన్న నమ్మకం ఉంటే మీకోసం ఎవరైనా వస్తే వాళ్ళతో రాజీనామా చేయించి మీ పార్టీ గుర్తు మీద మీరు ఎన్నికలకి వెళ్ళండి. 3 పార్టీలు ఉన్నాయిగా, బీజేపీ, తెలుగుదేశం, జనసేన. మరి మీకు ప్రజలు ఓట్లేస్తారన్న నమ్మకం లేదా? లేదా ప్రజాబద్ధంగా గెలిచిన కార్పొరేటర్లతో మీరు రిజైన్ చేయిస్తే వాళ్ళు గెలుస్తారన్న నమ్మకం లేదా అని ప్రశ్నిస్తున్నాను. సో ఒకసారి తిరుపతికి అమిత్ షా వచ్చినప్పుడు ఎలా బ్లాక్ ఫ్లాగ్స్ ఊపటం, అలాగే రాళ్లు వేయటం అనేది మనం గమనించాం. వాళ్ళు మర్చిపోయి ఉండొచ్చేమో గాని ఈ రోజు రాష్ట్రం అంతా కూడా చంద్రబాబు నాయుడు తిరుపతికి ఎవరొచ్చినా, తిరుపతిలో ఏం జరిగినా, ఏ విధంగా దిగజారుడు రాజకీయాలు చేస్తూ తిరుపతి పరువు ప్రతిష్ట మరి దిగజారుస్తున్నారో అందరూ గమనించి వాళ్ళకి బుద్ధి చెప్పాలని కూడా ప్రజల్ని కోరుకుంటున్నారు. తిరుమలకు తొలి గడపగా భావించే కడప జిల్లా దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఉదయం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఆలయ ఆవరణలో ప్రత్యేక వేదికపై ఉత్సవమూర్తులను సర్వాంగ సుందరంగా అలంకరించి భక్తి శ్రద్దలతో విశేష పూజలను నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం అధికారుల పర్యవేక్షణలో జరిగిన కళ్యాణోత్సవ కార్యక్రమాన్ని విశేష సంఖ్యలో భక్తులు తిలకించి స్వామివారిని దర్శించుకున్నారు. మంగళం సావధాన సులభే సావధాన శ్రీలక్ష్మీన
సుద్దు పెళ్ళి స్వామి భక్తరడే బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.